దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఏమైందో విడిచిపెడితే ఏమైందంటారు? ఏమైంది? సహవాసాన్ని విడిచిపెడితే ఏమైంది? ప్రభువుని బాధపడ్డా? చెప్పండి. ఆయన బాధపడతాడు అనుకుంటే ఆయనతో సహవాసం చేయటం అవసరం లేదు. ఆయన మనం బాధ పెట్టకుండా సహవాసం చేయాలి. ఎవరిని? ప్రభువుని బాధ పెట్టకుండా సహవాసం మనం చేయాలి. ఆయన ఎప్పుడు బాధపడేవాడు కాదు. బాధపడేవాడు అయితే మన కొరకు దెబ్బలు తింటాడు ఆయన. శశి గారు, ఉదయ గారు, దెబ్బలు తింటాడు. ఆయన బాధ పెట్టేవాడు కాదు, బాధ పడేవాడు, బాధను అనుభవించేవాడు. హల్లెలూయా. ఎవడు? మనం ఆరాధిస్తున్న మన దేవుడు మన స్థానంలో నిలిచి మన అవమానాన్ని ఆయన పొందుకున్నాడు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, ఇక నా పరిస్థితి దిగజారిపోయింది, ఇక నాకు అంతమే గతి, ఇక నేను కోలుకోలేను,